ఇక్కడ నుండి మనం వేరే సైట్కి వెళ్తున్నాం. జాన్ ఇంటికి వెళ్ళి అక్కడ కేసింగ్లు సిమెంట్ అట్లనే మన హ్యాండ్ పంపు సెట్ ఒకటి లోడ్ చేసుకొని మనం బయలుదేరిపోదాం. ఇప్పుడు ఈ బోర్కి వెళ్ళే బోర్ ఏంటంటే డ్రిల్లింగ్ చేసి ఏమంటే మనం హ్యాండ్ పంప్ ఫిట్ చేసి ఎత్తున్నాం. ఇన్ని రోజులు డ్రిల్లింగ్ చేసి ఒక 5 రోజులు అట్లా వదిలేసి తర్వాత వెనకమల్లి వెళ్ళి మనం సివిల్ వర్క్ చేసినాం కదా. ఇప్పుడు అట్లా కాదు, ఎందుకంటే ఒకటే సైట్ ఉంది, మళ్ళీ వెళ్ళేది లేదు కాబట్టి వెళ్ళి డ్రిల్లింగ్ చేసుకొని హ్యాండ్ పంప్ ఫిట్ చేసి ఎత్తున్నాం అదే రోడ్లో. కాబట్టి మనకు బండిలో స్పేస్ ఉంటుంది కాబట్టి స్టోన్స్ సిమెంట్ బ్లాక్స్ అన్నీ వేసుకుని ఒకటేసారి వెళ్ళిపోతున్నాం. ఎట్లా అక్కడ రోడ్ ఎట్లా ఉంటుంది, అట్లనే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోడ్ వచ్చేసి శాండ్ రోడ్డే. తార్ రోడ్ అంతా ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుండి 40 కిలోమీటర్స్ మొత్తం మళ్ళీ ఇసుక రోడ్డే ఉంటుంది, 4x4. ఈ రోడ్ ఎట్లా ఉంటుంది అన్నది మనం ముందు తెలుసుకుందాం. ఇప్పుడైతే జాన్ ఇంటికి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడ్ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే జాన్ ఇంటికి స్టార్ట్ అయినాను. అట్లనే వేరే వాళ్ళ బండి కూడా ఇక్కడ ఉంది పాయింట్కి వెళ్ళడానికి. మరి వాళ్ళకి పాయింట్ ఉందో లేదో తెలియదు, పాయింట్ అయితే ఉందన్నారు, వెళ్తున్నాం అన్నారు. నేనైతే జాన్ ఇంటికి బయలుదేరా. మనం ఇంతకుముందు చెప్తున్నాం కదా అవన్నీ లోడ్ చేసుకోవడానికి. ఎండ అయితే బాగా వస్తుంది ఈరోజు. చూడాలి ముందు ఎట్లా ఉంటుందో. ఎట్లా ఉంటే ఎండ వస్తుంది, సడన్గా మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం పడుతుంది. లేదనుకుంటే అట్లానే మబ్బులుగా ఉంటుంది. మరి ఈరోజు ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి ఒకసారి. మనం ముందు వెళ్తే కానీ తెలీదు. ఎందుకంటే నిన్న ఎట్లా అంటే ఫుల్ ఎండ కొట్టింది ఇట్లానే 10 గంటల వరకు. 10 తర్వాత సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది, మబ్బులు పట్టేసి వర్షము సాయంత్రం వరకు వచ్చిందనమాట. నిన్న 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. మరి ఈరోజు ఎట్లా ఉంటుందో చూడాలి. మరి నిన్నేమో వర్షం పడింది, ఇవాళేమో నేను అన్నీ ఒకటేసారి వేసుకుని వెళ్దామని అనుకుంటున్నా. అదే మా ఆఫ్ రోడ్ ఎట్లా ఉంటుందో అన్న టెన్షన్ ఒకటి మనసులో ఉంది. చూద్దాం, ఏదైతే అదైంది. అవసరమైతే మధ్యలో అయినా డ్రాప్ చేసేస్తాను. డ్రాప్ చేసి డ్రిల్లింగ్ అయిన తర్వాత వచ్చి మళ్ళా వచ్చి లోడ్ చేసుకొని తీసుకుపోతా. ఒకవేళ రోడ్డు బాగాలేదనుకుంటే మనం తార్ రోడ్డు ఎండింగ్ ఉంటుంది కదా, 30 కిలోమీటర్స్ వరకు పోతాం కదా, అక్కడ డ్రాప్ చేసేసి నేను ఓన్లీ డ్రిల్లింగ్ ఐటమ్సే తీసుకొని పోయి డ్రిల్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇవన్నీ వేసుకెళ్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నాకు. అసలు రోజులు ఉండవద్దు అసలు, కానీ తప్పకుండా మరి తెలియకుండానే లేట్ అయిపోయింది. పని చేస్తూనే ఉన్న రోజు అనేసరి లేట్ అయిపోయింది. ఇక చేసేది ఏం లేదు, అన్నీ ఒకసారి వేసుకొని తీసుకుపోవాల్సిందే. చాలా రోజుల తర్వాత మనం బండి ఫుల్ టైంలో 4 వీల్ నడుస్తుంది ఈరోజు. అందుకని చెప్పేసి ముందే నేను అన్నీ చెక్ చేసుకున్నా ఒకసారి. జాయింట్లు, అలానే జాయింట్ బోల్ట్లు, గేర్ బాక్స్ ఎట్లా ఉందన్నది, గ్రీజు మొత్తం అన్నీ చెక్ చేసుకున్నా. బండి స్టార్ట్ చేసే ముందే అంతా మొత్తం బాగానే ఉంది. ఇక మనం చేయాల్సిందల్లా బండి మంచిగా నడపటమే, ఏం లేదు. నేను ఒకసారి అయితే అన్నీ చూసుకున్నా, బాగానే ఉన్నాయి, పర్లేదు, మనం మూవ్ అయిపోవచ్చు. చేంజ్ చేసేది ఏం లేదనుకొని డిసైడ్ అయిన తర్వాతే నేను బండి తీసిన. చేంజ్ చేసేవి ఉంటే అప్పుడే చేంజ్ చేసేటవన్నీ, ఏం లేవు. మొత్తం అంతా బాగానే ఉంది బండి కండిషన్. ఈరోజు అయితే ఫుల్ టైంలో 4 వీల్ నడుస్తుంది. ఎందుకంటే 40 కిలోమీటర్స్ కొంచెం గట్టిగానే ఉంది శాండ్. నేను ఆల్రెడీ జాన్తో కలిసి చూసి వచ్చిన సైట్ అవి. ఆయన బండే కొంచెం 1 అవర్ పట్టింది ఆ 40 కిలోమీటర్స్ వెళ్ళడానికి. ల్యాండ్ క్రూజర్ అది కాక జాన్ చాలా స్పీడ్ తోలుతాడు మళ్ళీ ఇసుకలో. అట్లాంటిది ఆయనకే 1 అవర్ పట్టింది 40 కిలోమీటర్స్ వెళ్ళడానికి. మన బండి ఎట్లా ఉంటుందో చూసుకోండి. చూసారు కదా ఇట్లా ఉంది, శాండ్లో వాటర్ నిలబడిపోయినాయి. నిన్నంత బాగా వచ్చింది వర్షం. ఇప్పుడు నేను బండి 3వ గేర్లో తోలుతున్నా. ఇట్లా ఉంటే ఏం కాదు, ఇసుక మనకి అణిగిపోయి ఉంటుంది కదా, వర్షం పడి బాగుంటుంది. ఇప్పుడు ఇదంటే ఈ రోడ్లో ఇసుక తోలుతున్నారు కాబట్టి రోడ్డు అణిగిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళేది అట్లా కాదు, వర్షం పడినా అంతే, వర్షం లేకపోయినా అంతే. కాదు బండి ఆ ఏరియాలో బండి మెల్లగా తోలాల్సిందే. ఎందుకంటే బాగా మెత్తగా ఉంది నేల. ఫస్ట్
చూసినా కదా దిగి మనం నడిచేటప్పుడే అర్థమైపోయింది నాకు ఈ బండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా తోలాలని. ఇక మన బండి ఒకసారి దిగితే కానీ మనకి కొంచెం అర్థం అవుతుంది అనమాట ఏ రీతిలో తోలుతాం అన్నది. ఇప్పుడు మనం నడిచింది వేరుంటుంది, బండి నడిచేటప్పుడు బండి ఇంజన్ సౌండ్ని బట్టి నడిపేది వేరుంటుంది. అది కూడా ఒకసారి మనం గమనించుకోవాలి ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు. లేదనుకుంటే మన ఇష్టం వచ్చినట్టు తోలుదాం అనుకుంటే బండి దిగిపడిపోతుంది. చూసినా నేను నడుచుకుంటా వెళ్ళినాం కొంత దూరం మా సైట్కి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం నడుతున్నప్పుడే కొంచెం నా కాళ్ళు లాగేస్తున్నాయి అన్నమాట ఇసుకలోకి. ఇప్పుడు బండి వెళ్తే ఎట్లా ఉంటుంది అన్నది నాకు అదొక టెన్షన్గా ఉంది. జాన్ ఇంటికి అయితే వచ్చేసినాం మనం. ఎమ్మటనే ఫాస్ట్గా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ లోడ్ చేసుకొని వెంటనే బయలుదేరిపోవాలి. ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది. సిమెంట్ బ్యాగులు వేసుకెళ్తున్నాం కదా, తడిసిపోతాయి. నా దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంది ఈ సిమెంట్ బ్యాగుల మీద కప్పడానికి. అయినా సరే ఎందుకని మంచిది, తొందరగా వెళ్ళిపోవడం మంచిది. లేదనుకుంటే మనకే ఇబ్బంది. ఇప్పుడు వెళ్ళిపోతే మనం అన్నీ సెట్ చేసుకొని రేపు మార్నింగ్ డ్రిల్లింగ్ స్టార్ట్ చేసేవచ్చు. లేదంటే అవసరం అయితే వాటర్ అన్నీ దగ్గరే ఉంటే ఈరోజే స్టార్ట్ చేసేవచ్చు. అవన్నీ తొందరగా బయలుదేరిపోతాయి ఇవన్నీ లోడ్ చేసుకొని మనం. లేదనుకుంటే ఈవినింగ్ అయితే మళ్ళీ సెట్టింగ్ చేయడం, రేపొద్దున మళ్ళీ ఆపుకొని సెట్ చేయడం, ఇవన్నీ టైం తీసుకుంటుంది. ఇవాళ ఎంత వీలైతే అంత తొందరగా ఇవాళ వెళ్ళిపోతే అంత మంచిది మనకి. రేపంతా ఈజీగా ఉంటుంది. ఇవాళే లేట్ అయిపోయింది అనుకో ఇక్కడే, మళ్ళీ మనకి రేపు అప్లోడ్ చేసుకోవాలి, సెట్టింగ్ చేసుకోవాలి, డ్రిల్లింగ్ స్టార్ట్ చేయాలి. మనకు మళ్ళీ ఒక రోజు టైం పడుతుంది. ఇవన్నీ ఎందుకు ఇవాళ తొందరగా లోడ్ చేసుకోవాలి. అందుకే మా వాళ్ళని తొందరగా రమ్మని చెప్పిన, వచ్చేసారు. ఇప్పుడైతే రివర్స్ తీసుకొని ఫ్రంట్లో పెట్టుకుని అన్నీ ఒకసారి లోడ్ చేసుకుందాం. లోడ్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను నేను ఎట్లా అన్నది. బండ్లు అయితే మొత్తం లోడ్ చేసేసిన, ఫుల్ అయిపోయింది బండి. నాకైతే టెన్షన్ కొడుతుంది అసలు ఎట్లా ఉంటుందా ఇసుకలో అని. ఎందుకంటే స్టోన్స్, సిమెంటు, అట్లానే బ్లాక్స్, మోడ్లు, హ్యాండ్ పంపు, కేసింగ్ పైపులు, డ్రిల్లింగ్ మషిన్, మళ్ళీ గ్రావెల్ అన్నీ లోడ్ చేసినాము. ఎట్లా ఉంటుందా అన్నది నాకు టెన్షన్గా ఉంది. ఇదే జానిట్ దగ్గర ట్యాంక్ అయిపోయింది, దీని పని రన్ అవుతుంది. పంపు ఫిట్ చేసినాం కదా ఆ రోజు, ఇంకా ముందు వీడియోలో పెట్టినా నేను. జాన్ లేడు, యూఎస్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ కేర్ టేకర్ అయితే చెప్పాడు మనకి పంపు బాగా నడుస్తుంది, ఒక 30 to 40 minutesలో 5000 liters ఫుల్ అయిపోతుంది అని చెప్పాడు. సన్లైట్ ఇట్లా ఉంటే 30 to 40 minutesలో నిండిపోతుందంట 5 liters. వాడు చెప్తాడు. అంటే అంతకుముందే వాటర్ ఉన్నాయి దాంట్లో, అందుకనే వాడికి అర్థం కాక 30 to 40 minutes అని చెప్తాడు. ఇంతకుముందు హాఫ్ ట్యాంక్ అట్లా ఉంటుంది, మనకు అర్థం కాలేదనమాట. ఒక 40 నిమిషాలు నిండిపోతుంది ట్యాంక్ అని అనుకుంటాను. కానీ అది హాఫ్ ట్యాంక్ ఉంది అన్నది మనకి తెలియట్లేదు అనమాట. అందుకని మనకి 30 minutesలో 40 minutesలో నిండిపోతుంది అనేసరికి నేను అవాక్ అయినా. మనం అంత పెద్ద పంపు ఏం పెట్టలేదు కదా దీంట్లో అని. దాని కెపాసిటీ ఇచ్చింది సార్ చెప్పడం 1 hourకి 1800 లీటర్లు అని చెప్పేసి సార్ చెప్పింది. ఇదేమో 5000 లీటర్ ట్యాంక్. 5000 లీటర్ ట్యాంక్ అయితే వాడేమో 30 to 40 minutes ఫుల్ ట్యాంక్ అవుతుంది అనేసరికి నాకు అసలు నవ్వాలి ఏడవాలి అర్థం కాలేదు. కొంచెం సేపు పక్కకి వెళ్ళి ఆలోచించుకున్నా. తర్వాత మా సార్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకున్నాను అనమాట నేను. ఈరోజు సాటర్డే అయ్యేసరికి మొత్తం అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. ఎవరు కూడా లేడు. వర్కింగ్ డే కాదు కదా, అందుకే ఎవరికారు ఇంట్లో ఉన్నట్టున్నారు. మొత్తం ZRZ గవర్నమెంట్ వెహికల్ కానీ స్కూల్ పిల్లలు కానీ రోడ్డు మీద ఎక్కువ లేరు ఇవాళ. ఈ టైంలో మామూలుగా 10కి స్కూల్ అయిపోతుంది ఒక టీంకి, వాళ్ళు వెళ్ళాలి, రోడ్డు మీదే ఉంటారు. కానీ లేరనమాట. ఈరోజు మొత్తం రోడ్డు అంతా ఖాళీగా ఉంది. ఈ టైంలో పిల్లలు నడుచుకుని ఇంటికి పోతూ ఉంటారు. 10 గంటలకి ఒక టీంకి అయిపోతుంది. మళ్ళీ 10 గంటలకి 10:30కి వేరే టీము వెళ్తుంది కదా స్కూల్కి. వాళ్ళందరూ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. ఆ డౌన్లోనే డౌన్లోనే స్కూల్ ఉంది, ఆ స్కూల్కి పోతారనమాట. ఇవాళ సెకండ్ సాటర్డే అయ్యేసరికి మొత్తం అంతా క్లోజ్ అయిపోయి ఉంది. ఈ రౌండ్ అబౌట్ ఇంతకు ముందు చెప్పినట్టున్నా కదా మీకు, స్ట్రైట్ పోతే అంగోలాకి పోతామని. ఇది అన్అఫీషియల్గా వెళ్ళేది, అఫీషియల్గా కాదు. అఫీషియల్గా వెళ్ళేది వేరే చోటు ఉంటుంది, అక్కడ నుండి పోవాలి. ఆ రోడ్డు కూడా ఇదే రోడ్లో, ఇదే రోడ్డు లుసాక. రేపు మన బోర్లన్నీ అయిపోయినాక ఈ రోడ్డు
ఈ రోడ్డు ఒక టూర్ చేయాలి, ఇక్కడ నుండి లుసాక వరకు ఎట్లా ఉంటుంది అన్నది ఒక వీడియో చేసి చేస్తాను. బాగుంటాయి రోడ్డు, కానీ నేను వెళ్ళే రోడ్డు ఏ రోడ్డు యూజ్ చేస్తా అన్నదే తెలియదు అనమాట. ఒక్కొక్కసారి ఈ రోడ్లో వెళ్తా, ఒక్కొక్కసారి ఇంకో రోడ్డు ఉంది. ఆ మధ్యలో దారిలో నాకు చిన్న పని ఉంది, ఆ పని చూసుకుని వెళ్ళేటప్పుడు అయితే వేరే రోడ్డు యూజ్ చేస్తా, ఇది యూజ్ చేయకోకుండా. ఈ బస్సులు నడిపించేటోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు బస్సులు పార్క్ చేసుకున్న అంత లెక్క చక్కగా సిమెంట్తో చేసుకుంటే అయిపోతుంది. వీళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. వర్షం పడినప్పుడు ఆ బస్సులు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, అవి పుల్ చేయక. ఎందుకంటే ఆడ క్లే 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 కదా ఇది, టైర్లు మన గ్రిప్పి అనమాట. ఈ క్లేకి జారిపోతూ ఉంటాయి, అక్కడ జారిపోతున్నాయి అని ఈ 2 బస్సులు అయితే ఇక్కడ పార్కింగ్ చేశారు. ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుండి పిక్ చేసుకుంటున్నారు జనాల్ని. అది మంచిగా లేదని చెప్పేసి అక్కడ పార్క్ చేశారు అనమాట. వాటర్ చూసి సైడ్ ఎట్లా ఉన్నాయో సేమ్ ఇప్పుడు ఆ బస్ స్టేషన్లో కూడా అట్లానే ఉన్నాయి. అందుకని ఇక్కడ చేశారు అనమాట. ఈరోజు ఒక్క బస్సు వెళ్ళలేదు పొద్దున్నే, ఎందుకంటే అవి వర్షం పడి పుల్ చేయలేదంట, టైర్లు తిరుగుతున్నాయి, గిరాగిరా తిరుగుతున్నాయి అని చెప్పి అక్కడే పార్కింగ్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మనకు ఒక 2 కుర్రోళ్ళు ఉంటారు, ఆ కుర్రోళ్ళని ఎక్కించుకుని మనం మళ్ళీ రెడీ అయిపోదాం. ఈలోపు మా వాళ్ళు కూడా తిండికి కావాల్సినవి అన్నీ కొనుక్కుంటారంట, అందుకని చెప్పేసి బండి ఆపుతున్నాను నేను ఇక్కడ. మనమైతే టౌన్ బయటకి వచ్చేసినాము. ఇక్కడ నుండి కరెక్ట్గా 35 కిలోమీటర్లు ఈ తార్ రోడ్ అంటే పోవాలి. అక్కడ నుండి 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ తార్ రోడ్ అంత ఏమనిపించదు, కానీ లోపల మనం వెళ్ళేది ఉంది కదా, అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిగిలిందంతా ఏమనిపించదు, తార్ రోడ్ అంత జర్నీ అనిపించింది మనకి, ఆ లోపలది ఎక్కువ జర్నీ అనిపిస్తుంది. వీళ్ళేమో పొలం పనులకి వెళ్ళి వస్తున్నట్టున్నారు ఇంటికి. మధ్యదారిలో మన బండిని చూసి చేతులు ఎత్తుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి మనం దగ్గరలో బోర్ వేసాం అనమాట. అంటే మన బండి చూసి చేయెత్తారంటే వాళ్ళ ఇంటి దగ్గరలో బోర్ వేసినాం అని అర్థం. ఎప్పుడు చూసినా సరే అట్లా చేయెత్తుతారనమాట వాళ్ళు కనపడినప్పుడల్లా మన బండిని చూస్తే. వీళ్ళందరూ పొద్దున్నే పొలం పనికి వెళ్ళి పొలంలో ఆ షేడ్లు కొట్టుకొని కొంతమంది విత్తనాలు వేసుకొని, లేదంటే క్లీన్ గడ్డి అవన్నీ తీసుకొని వస్తున్నారు అనమాట. పొద్దున్న వెళ్ళిపోతారు పొలంకి 10:30-11 మళ్ళీ సేమ్ మన లెక్కనే ఇంటికి వచ్చేస్తారు అనమాట. కొంచెం ఎండ ఎక్కువ అనిపించే కారణంగానే వచ్చేసి మళ్ళీ లంచ్ చేసి ఈవినింగ్ మళ్ళీ 3:30 లేదా 4 గంటలకి మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళ్ళి గడ్డి అవన్నీ తీసేసి, లేదా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేదంటే గట్టెలు పెట్టుకుంటారు కదా, గట్టెలు పెట్టుకునే వాళ్ళు గట్టెలు పెట్టుకొని మళ్ళా సాయంత్రం 6 అవ్వగానే రెడీ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు అనమాట. సేమ్ మన లెక్కనే. మన వాళ్ళు పొద్దున్నే వెళ్తారు కదా, పొద్దున్న వెళ్ళి 11:30 వరకు ఉండి మళ్ళీ సాయంత్రం వెళ్తారు. సాయంత్రం వెళ్ళి సేమ్ అట్లానే చేస్తారు కదా. నేను కూడా అట్లానే వెళ్ళా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పొలానికి. సేమ్ అదే గుర్తొచ్చింది నాకు వాళ్ళని చూడంగానే. సడన్గా స్పీడ్లో ఉండగా బండి నాకు సౌండ్ వినపడింది, అదే అర్థం కాలేదు ఏంటన్నది చెక్ చేస్తున్నాము. అందుకే నాకు అట్లా సౌండ్ వినపడంగానే బండిని అయితే పక్కకు తీసి ఆపేసిన నేను. సో ఒకసారి ఈ జాయింట్లు అయితే అన్నీ చెక్ చేసుకుంటే బాగానే ఉన్నాయి, మరి ఎక్కడి నుండి వచ్చిందో సౌండ్ అర్థం కాలేదు. నేను ఎంత వాల్యూమ్ అయినా పెట్టుకొని మ్యూజిక్ వినేటప్పుడు, లేదంటే బండి తోలేటప్పుడు ఎంత స్పీడ్ అయినా పోనీ నాకు ఇంజన్ సౌండ్ తెలిసిపోతుంది. ఊరినే తేడా వచ్చిందంటే, తేడా వచ్చింది అన్నది ఊరినే తెలిసిపోతుంది. అందుకే నేను బండి ఆపేస్తాను ఇమీడియట్లీగా. ఆపేసి ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకుంటే, ఇప్పుడు అదే చేసిన నేను. నాకు సౌండ్ వచ్చింది బండి కింద నుండి. అందుకే చెప్పేసి నేను ఆపి చూసుకుంటే మొత్తం గేర్ బాక్స్ అంతా బాగానే ఉంది, మీనింగ్లు అన్నీ బాగానే ఉన్నాయి. సరే నేనైతే ఇప్పుడు ఎదురుకు వస్తున్నా మెల్లమెల్లగా. మా డ్రైవర్ గారిని చెప్పా, ఒకసారి నువ్వు చెక్ చేసుకోరా అని. మా లడ్డు గారు చూస్తాడు సౌండ్ ఎక్కడ వస్తుందా అన్నది. ఎదురుకు వచ్చిన నాకైతే సౌండ్ ఏమైనా వినపడలా. తెలిసిపోతుంది మనకి ప్రొపైల్ సాఫ్ట్ మీనింగ్లు ఏమన్నా ప్రాబ్లం అయినా ఇవన్నీ తెలిసిపోతుంది మనకు ఊరినే బండి నడిపేటప్పుడు. ఎదరదా లేదంటే వెనకమాల అన్నది మనకి తెలిసిపోతుంది. కానీ నాకు ఆ సౌండే వినపడలేదు. ఇంతకుముందు కూడా మనం ఇక్కడ ఒక బోర్ వేసాం. ఈ 80 కిలోమీటర్స్ ఉంది కదా, దీన్ని దాటిన తర్వాత మనకు ఒక రోడ్డు వస్తుంది. ఇప్పుడు ఆ రోడ్డు వెళ్ళిపోయిన రోడ్డే. ఆ రోడ్లో వేసినాం మనం బోరు ఇంతకుముందు. వీడియో కూడా చేసినాను నేను. అది చూసిరు చాలామంది. బాగానే వచ్చింది, దానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు మనం బోర్డరు క్రాస్ చేయబోతున్నాం. ఎట్లా అంటే చవుమా దాటినాక ఇంకొక టౌన్ ఉంటుంది జంపేజీ అని.
ఎదర లుసాకా వెళ్ళే రోడ్లో ఇప్పుడు చవుమా లాస్ట్ ఇక జాంబియాకి ఆ ఎదర బోర్డర్ ఉంటుంది ఆ చెక్ పాయింట్, అది కౌన్సిల్ది అనమాట, మున్సిపాలిటీది అది. ఇదే ఈ చెక్ పాయింట్ అనమాట. ఈ చెక్ పాయింట్ అవతల జాంబేజీ, ఇవతల చవుమా. ఇప్పుడు మనం జాంబేజీలోకి వెళ్ళి ఆ జాంబేజీలో నుండి మనం చవుమా సైట్కి వస్తామన్నమాట. వేరే రోడ్ లేదు అటు, అందుకని చెప్పేసి ఈ రోడ్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది బోర్డర్ చెక్ పాయింట్. ఇక్కడ ఒక్కొక్కసారి ట్రాఫిక్ పోలీసులు కూడా ఉంటారు. ఇప్పుడైతే ఉండలేదు, ఇంతకుముందు అయితే ఉండేటోళ్ళు అనమాట. ఇప్పుడైతే ఓన్లీ వీళ్ళు కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళు సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండి చెక్ చేస్తారు అన్నమాట. బండి ఏం వెళ్తున్నాయి, బండిలో ఏమన్నా జంతువుల్ని చంపి వేసుకపోతున్నారా, లేదంటే కట్టెలు ఏమన్నా వేసుకపోతున్నారా, బొగ్గు వీళ్ళు కట్టి పొలాల్లో కాల్చి బొగ్గులాగా చేసి అమ్ముతారనమాట. ఆ బొగ్గు ఏమన్నా వేసుకెళ్తున్నారా అని చెప్పేసి బండి చెక్ చేస్తారనమాట. మన బండి ఇప్పుడు వాళ్ళకి తెలుసు, అందుకనే మనం చూడంగానే ఏం అడగకోకుండా వాడు గేట్ తీసేసిండు. లేదంటే వేరే బండి అయితే పక్కన ఆపి వెనక మనకి వెళ్ళి వాడు అదంతా చెక్ చేసిన తర్వాత ఆ గేట్ ఓపెన్ చేస్తాడనమాట. అడుగుతాడు, ఇప్పుడు మనం కట్టి పొలాలు వేసుకెళ్తున్నామంటే ఎందుకు వేసుకెళ్తున్నావు కట్టి పొలాలు అని చెప్పి అడుగుతాడు అనమాట. మనం చెప్పాలి, ఇట్లా ఇంటి దగ్గర మనిషి చనిపోయిండు అందుకనే కట్టి పొలాలు వేసుకెళ్తున్నాము అని చెప్పాలన్నమాట. వాడు ప్రూఫ్ అడుగుతాడు, ఫోటో ఏమైనా ఉంటే చూపిస్తే సరిపోతుంది. లేదు మనం బొగ్గులు వేసుకెళ్తున్నాం, బొగ్గులు వేసుకెళ్ళేటప్పుడు అది కూడా అడుగుతాడు, ఎందుకు ఇన్ని బొగ్గులు వేసుకెళ్తున్నాం అంటే ఒక మనిషికి 3 బ్యాగులు అయితే ఓకే. ఇప్పుడు మన బండిలో ఎంతమంది ఉన్నారు, 5గురు 6గురు డ్రైవర్, నేను 7 మూడులు వేసుకెళ్తే ఇబ్బంది ఏం లేదు. అడుగుడు అంతకుమించి ఎక్కువ వేసుకెళ్తే అవి ఎక్కువ ఉన్నాయన్నీ తీసేసి పక్కన పెడతాడు అనమాట. ఈ బ్రిడ్జ్ దగ్గర మొన్న 2 వీక్స్ బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది. చిన్న బస్సు, మినీ బస్సు బ్రిడ్జి గుద్దుకొని అవతలకు పడిపోయిందంట. మొత్తం 7గురు అయితే స్టూడెంట్స్ ఉన్నారు, 7గురు చనిపోయారు. వాళ్ళు చవుమా టౌన్ నుండి ఫుట్బాల్ టీం తరఫున ఆడతారంట. వాళ్ళు ఎక్కడికో మ్యాచ్కి వెళ్తున్నారు. ఆ మ్యాచ్కి వెళ్తా పొద్దున్నే డ్రైవర్ మరి తాగున్నాడో ఏమో తెలీదు, చాలామంది ఓవర్ స్పీడ్ అని అంటున్నారు. నేనైతే నాకు తెలిసిన మన కౌన్సిల్ ఆఫీసర్లు చెప్పడం ఏంటంటే డ్రైవర్ తాగున్నాడు, ఓవర్ స్పీడ్ అయ్యి అట్లా అయిపోయింది అని చెప్పేసి అన్నారనమాట. అది ఎంతవరకు సహజం, చాలా చాలా డేంజర్ ఓవర్ స్పీడ్ వెళ్ళడం తాగి. అందులోను సో తాగి బండిని తోలకూడదు, కానీ అది తోలిండు. వాళ్ళు మంచి ప్లేయర్స్ అంట. వాళ్ళకైతే ఇక్కడ కొన్ని చాలా ఇక్కడ గవర్నమెంట్కి ఎట్లా పాటిస్తారో అట్లాంటివి పాటించి వాళ్ళని పాతి పెట్టడం జరిగింది. దగ్గరే రోడ్డు పక్కంటే వేసారు, మరి ఎందుకనో తెలియదు. ఈ రోడ్లో మనం వెళ్ళాలి, ఆ కుర్రోడు సైకిల్ పెట్టుకున్నాడు కదా, ఇదే రోడ్లో మనం ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నుండి ఇక వేరుంటుంది మన కథ. మొత్తం అన్ని చెట్లు, కొన్ని చెట్లు నరకాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను జాన్తో వెళ్ళినప్పుడు చూసిన బండి కొన్ని ఏరియాలో ఫిట్ అవ్వదు. ఆ ఫిట్ అవ్వని ఏరియాలో మనం చెట్లు కొట్టుకుంటూ వెళ్ళాలి. అందుకని నేను స్టార్టింగ్లో చెప్పాను, తొందరగా వెళ్ళిపోతే మనం అంతా ఫిట్టింగ్ అని చేసుకొని నెక్స్ట్ డే స్టార్ట్ చేయొచ్చు, లేదా కుదిరితే ఇవాళ స్టార్ట్ చేయొచ్చు అని. ఇప్పటికి చూసుకుంటే మనకి టైం వచ్చేసి ఇప్పటికీ 11:30 అయిపోయింది. 11:30 నుండి మనం 40 కిలోమీటర్స్ ఎంత టైం తీసుకుంటే అంత టైం పడుతుంది మనం ఇప్పుడు 40 కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి. మధ్యలో ఈ చెట్లు నరికే సెక్షన్ ఉంది. ఎన్ని చెట్లు నరకాలి, ఎక్కడ బండి పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఇప్పుడు అడ్డున్నదల్లా మనం నరుక్కుంటూ పోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం పోతుంది పెద్ద బండి, ఇప్పుడు వరకు అయితే ఏ బండి పోలేదు, చిన్న చిన్న కార్లు ఎడ్ల బండ్లే పోయినాయి అనమాట. ఈ చెట్లే అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పొలాలు ఉన్నాయి కదా, వీళ్ళ పొలాలు రోడ్డు కానీ చేసి అవి సాగు చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు అవి దొక్కితే మళ్ళీ అదొక గొడవ, అవన్నీ చూసుకుంటూ పోవాలి మనం మెల్లమెల్లగా. చాలా దారుణం అసలు. రోడ్డుకి 2 వైపులా రోడ్డుకి దగ్గరలో పెట్టేసి ఆనిచ్చి పెడతారు అన్నమాట. ఒక ఎడ్ల బండి వెళ్ళే అంత గ్యాప్ వదిలేసి వెళ్తారు. ఇప్పుడు మన పెద్ద బండి పోవాలి, చూసుకుని పోవాలి. మరి ఇప్పుడు మళ్ళీ అది తొక్కిచ్చినావు అనుకో, నేను అవి వేసేసినా నాకు డబ్బులు కట్టు, నువ్వు నష్టపరిహారం కట్టవా అని మళ్ళీ మన మీద గొడవ దిగుతారనమాట. ఇవన్నీ చూసుకొని మెల్లమెల్లగా పోవాలి. అందుకని నేను అన్నది స్టార్టింగ్లో, తొందరగా వెళ్ళిపోతే మనం తొందరగా రీచ్ అవుతామని. అదే లేదంటే లేట్ అయినట్టుగానే ఉంటుంది.
ఇప్పుడు ఇప్పుడు ఇంత లెక్క బాగానే ఉంటుంది. ముందు ముందు పోయే కొద్దీ అసలు మొత్తం చెట్లు అసలు రెండు వైపులా వచ్చేస్తే మనకి సైడ్ మిర్రర్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లనే విండ్ గ్లాసులు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. లేదంటే అవి చెట్టు కొమ్మ తగిలిందంటే ఏముంది, ఇవి ఊరికనే పగిలిపోతాయి. ఆల్రెడీ క్రాక్ వచ్చినాయి. క్రాక్ వస్తే మేము ఏం చేసినామంటే కొత్తవి వేయించినాం. ఇవి 2 కొత్త గ్లాసులు ఫ్రంట్ విండ్ స్క్రీన్లు మనం ఇక్కడ వేయించుకున్నాయి. ఇండియా నుండి వచ్చినాయి, పగిలిపోయినాయి. అయితే రబ్బరు వాళ్ళు ఎందుకు పగిలినాయి అంటే మంచి రబ్బర్ ఇవ్వలేదు ఆడు ఫ్రేమ్కి. రబ్బరు వల్ల ఆ రబ్బర్ హీట్ అయిపోయి వాటంతట అవే కింద పడిపోయినాయి. శాండ్లో కింద పడిపోయి క్రాక్ వచ్చినాయి అనమాట. క్రాక్ వచ్చి వ్యూ చూడడానికి బాగాలేదని చెప్పి మా సార్ ఏం చేసిండంటే మార్పిచ్చేసుకో నువ్వు, అవి అట్లా ఉంటే మంచిది కాదు, డేంజరే మళ్ళీ ఇట్లా అన్నది అని చెప్పేస్తే నేను మార్పిచ్చేసుకున్నా. ఇప్పుడు రబ్బర్ మీద లేవన్నమాట ఇవి రబ్బర్ కాదు. నేను ఏం చేసిన అంటే సిలికాన్ పెట్టి గ్లాసు సిలికాన్తో అతికిచ్చిన విండోస్ ఇవి. అందుకని చెట్టు కొమ్మలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తున్నా నేను. ఈ రబ్బర్ మీద ఉన్నాయి కాదు మన విండో, ఇవి సిలికాన్ పెట్టి అంటించినవి అనమాట. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఇలాంటి రోడ్లలో డ్రైవింగ్ చేశారేమో ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఇలాంటి రోడ్డు అంటే శాండ్ రోడ్డు కాదు, మామూలుగా మన గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, నల్లమట్టి రోడ్డులలో తోలుతారు కదా, ఇట్లా చెట్లు ఉండి ఇట్లా తోలి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎంతమంది తోలేరు అన్నది నేను తెలుసుకోవాలని ఉంది. మన బోర్బండి డ్రైవర్లు అయితే మ్యాక్సిమం తోలేసి ఉంటారు. బోర్బండి డ్రైవర్లు కాకుండా ఇంకా మామూలుగా మన గూడ్స్ తోలుతారు కదా, ఆ అన్నలో ఎవరన్నా తోలేరేమో ఒకసారి కామెంట్లు తెలియజేయండి. ఎంతమంది తోలేరు అన్నది నేను తెలుసుకోవాలని ఉంది. ట్రాక్టర్ డ్రైవర్లు అయినా పర్లేదు, ఎవరైనా డ్రైవర్, ఏ డ్రైవర్ అయినా సరే, జేసీబీ డ్రైవర్ అన్నా, ట్రాక్టర్ డ్రైవర్ అయినా, ఎవరైనా ఒకసారి నాకు కామెంట్లో చేయండి. నేను తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కడ తోలేరు, ఏ ఏరియాలో తోలేరు అన్నది కూడా తెలియజేయండి. ఒకసారి నేను తెలుసుకోవాలని ఉంది నాకు. మొత్తం చెట్లు కూడా గుబురుగా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవాలి, లేదంటే దెబ్బ అయిపోతాం. అలానే సైడ్లకంటే పెద్ద చెట్లను చూసుడు కాదు, కింద సగం షార్ప్గా నరికేసి ఉంచుతారు వీళ్ళు. అట్లాంటివి చూసుకోవాలి. లేదంటే అవి టైర్ ఎక్కిందంటే టైర్ కొట్టేస్తుంది. ఎదురు టైర్ అయినా సరే, వెనకమాల టైర్ అయినా సరే, ఏవైనా సరే అవి చూసుకొని మనం గ్యాప్లు చూసుకొని నడపాలి. లేదనుకుంటే అవి ఒకసారి మనం చూసుకోకుండా ఎదరు చూసుకొని చిన్నవి సేమ్ ఆ కలర్లో ఉంటాయి కదా, మన కంటికి కనపడవు. అలాంటివి చెట్లు వేసేస్తాయి ఊరికనే టైర్కి. అట్లాంటివి ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు తోలినా నువ్వు ఈ రోడ్లో వచ్చినా 2-3 సార్లు తోలినా మనం ఒకసారి చెక్ చేసుకుని తోలాలి చూసుకుంటానే. ఎదర చూసుకోవాలి, లెఫ్ట్ చూసుకోవాలి, రైట్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఈ చిన్న కట్టి ముక్కల్లాగా ఉంటాయి, అవి షార్ప్గా వేసేస్తాయి టైర్కి ఊరికనే. ఇట్లాంటి పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఇట్లాంటి ఏరియాలో మనం కటింగ్ జాగ్రత్తగా ఉండాలి. మన బంపర్కి పట్టిందంటే ఊరిని వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లనే టైర్లు చూసుకోవాలి, లెఫ్ట్ రైట్లు టైర్కి కూడా అంటుకుని ఉంటాయి. ఇప్పుడు నాకు అక్కడ కటింగ్ సరిపోలేదు, అందుకే నేను రివర్స్ వస్తున్నా. ఇప్పుడు రివర్స్ వచ్చి నేను అటు కట్ చేద్దామంటే అటు పక్కన పెద్ద చెట్టు ఉంది, దాన్ని తప్పేయాలి, ఇది తప్పేయాలి ఒకసారి. అందుకే నేను అంత రివర్స్ వచ్చి చెక్ చేసుకున్నా. అయినా సరే నాకు సరిపోతలేదు. మళ్ళా రివర్స్ వచ్చి ఫుల్ కటింగ్ చేసుకుంటే కానీ మనకి సరిపోదు. అందుకే మా వాడు దిగిపోయిండు చూడండి, డ్రైవర్ గాడు దిగిపోయి నాకు చెప్తాడు, ఇటు పక్కన పెద్ద చెట్టు ఉంది రైట్ సైడ్, నా సైడ్, అది టైర్కి తగులుతుంది దగ్గరకు వస్తే. అందుకే నేను రివర్స్ వెళ్ళి ఫుల్ కటింగ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తున్నా. నాకు 2 తప్పినాయి, మళ్ళీ దారిలోకి వచ్చేసినాం అనమాట. అవి ఏం లేదు, ఇప్పుడు అది టైర్కి పడుతుంది, ఇటు ఎదుర బంపర్కి తగులుతుంది. బంపర్కి తగిలిందంటే ఊరిని వెళ్ళిపోతుంది అనమాట. ఒట్టిగా నిలిపోతుంది బంపర్, ఊరినే ఉంటుంది. చూడడానికి అంత హెవీగా కనపడుతుంది కానీ మనకి అది చెట్టు కొమ్మ పట్టుకుందంటే ఊరికి నిలిపోతుంది బంపర్. అట్లాంటివి కూడా చూసుకుని నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో. ఆ చెట్టు కొమ్మ పట్టుకుని ఊరికి నిలిపోయింది నా కళ్ళ ముందలే. నేను చూస్తానన్నా మా డ్రైవర్ గారు తోలిండి బండి. ఆయన చెప్పిన, నువ్వు కొంచెం రైట్కి ఉంటారా బాబు అని చెప్పిన. వాడు చెప్పినా సరే వినిపించుకోకుండా అట్లా తోలిండు. ఉట్టికి వెళ్ళి వేసేసింది అంతే బంపర్ సింపుల్గా.
నా కళ్ళ ముందటే లోపలికి ఎత్తుకుని వచ్చేసింది. ఇట్లాంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న రోడ్లలో, ఇట్లా చెట్లు ఉన్న రోడ్లలో వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా పోవాలి. 1-2 సార్లు లెఫ్ట్ రైట్ చెక్ చేసుకోవాలి. పదే పదే సైడ్ మిర్రర్ కూడా అవసరం లేదు. బండి నువ్వు లెఫ్ట్కి కట్ చేసినావంటే ఆ పార్ట్ ఎట్లా ఉంటుంది, వెనకమాల పార్ట్ ఎట్లా ఉంటుంది అన్నది నీ బ్రెయిన్లో వెలిగిపోవాలి. అప్పుడే నువ్వు బండి తోలగలుగుతావు ఇట్లాంటి రోడ్లలో. మళ్ళీ రైట్కి కట్ చేసిన సేమ్ అంతే. ముట్టి రైట్కి తిరిగిందంటే వెనకమాల పొజిషన్ షేప్ ఎట్లా ఉన్నది నీ బ్రెయిన్లో వెలిగిపోవాలి. లేదంటే నువ్వు బండి తోలలేవు ఇట్లాంటి రోడ్లలో. అస్సలకి నీ వల్ల కాదు. అట్లాంటి షేప్ నీ బ్రెయిన్లో రాకపోతే నువ్వు అసలు ఇలాంటి రోడ్లలో అసలు బండి తోలలేవు అనమాట. ఫస్ట్ మనం బండి లెఫ్ట్ కట్ అయినా రైట్ కట్ అయినా దాని వెనకమాల షేపు మనల్ని దాటి మనం తిన్నంగా కాదు, మనల్ని దాటి ఎట్లాంటి ఏ పొజిషన్లో ఉన్నది నీ బ్రెయిన్లో వెలిగిపోవాలన్నమాట. అది చూసుకోవాలి ఫస్ట్ మనం. అట్లాంటివి ఫస్ట్ గెస్ట్ చేయాలి బాగా. అప్పుడు బండి మనం ఈజీగా తోలగలుగుతాం. లేదంటే అసలు తోలలేం. దొరికింది మనకి. ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉందన్నమాట ఇది. ఇక్కడ బండి సరిపోదు. ఆ చెట్టు కొమ్మ మొత్తం కొట్టాలి. ఆ చెట్టు కొమ్మ కొడితే కానీ మనకి బండి వెళ్దు. అప్పుడు ఇది సరిపోతుంది మనకి. క్యాబిన్కి పైకి లెగుతుంది. కానీ అది ఎండిపోయింది. అదే పచ్చిదైతే పైకి వెళ్తుంది. ఎండిపోయింది ఏమవుతుంది అంటే పైకి పోదు. అది పచ్చిదైతే పైకి వెళ్తుంది అన్నమాట. మన క్యాబిన్ మీద నుండి లెగుస్తుంది పైకి. ఇది ఎండిపోయింది కాబట్టి వెళ్ళదు. దాన్ని మనం కొట్టేసుకుంటే బెస్ట్. లేదంటే ఈ విండ్ స్క్రీన్ ఫ్రంట్ మనకి పగిలిపోతాయి. అదే పచ్చిదైతే లెగుస్తుంది మెల్లగా. అద్దాన్ని కానుకొని మెల్లగా పైకి లెగుతుంది. ఇది ఎండిపోయింది కదా, లెగదు ఇది. అందుకే దాన్ని కొట్టేయమని చెప్పిన మా వాడు. కొట్టేస్తాడు. దీన్ని క్లియర్ చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఎదురు ఇంకోటి ఉంటుంది పెద్దది. అదేంటంటే ఆల్రెడీ ఎవరో మంట పెడితే మంటకి మండి 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 కింద పడిపోయింది అది. నేను వెళ్ళేటప్పుడు ఐలెక్స్ కాబట్టి, అది ల్యాండ్ క్రూజర్ కాబట్టి అది కరెక్ట్గా మార్జిన్ సరిపోయింది, వెళ్ళిపోయింది బండి. చూసుకున్నాం ఆ రోజున. నా బండి అక్కడ పోదు, నేను ఖచ్చితంగా ఇది కొట్టాలనుకుని నేను జానికి కూడా చెప్పాను అనమాట. అది దాన్ని అక్కడ చాలా టైం తీసుకుంటుంది మనకి అది కటింగ్కి. ఇదంటే చిన్నది కాబట్టి ఊరికి అయిపోతుంది, వెళ్ళిపోతాం మనం. ఇదే నేను అన్నది మనకి తగులుతుందని. ఇప్పుడు వాడు కొడతాను కదా, ఎండిపోయింది, చాలా టైం పడుతుంది అనమాట. ఇప్పటికి బండి ఆపి 1/2 గంట అవుతుంది. సగం నరికిండాడు. ఇప్పుడు దీన్ని నరకాలి, దాని పక్కన ఇంకోటి ఉంటుంది దాన్ని నరకాలి. ఈ చెట్టు గురించి మనం ఆగినాం అనమాట. పక్కన ఇంకొక రోడ్డు ఉంది. ఇప్పుడు మా వాడు అక్కడ నుంచున్నాడు చూడండి, అటు ఇంకొక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మరీ ఘోరంగా ఉంది. అదైతే చాలా నరకాల్సి వస్తుంది. ఇది ఒక్కటి నరికితే సరిపోతుంది. అదేమో మొత్తం 4-5-6 చెట్లు వరకు నరకాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి నరికితే సరిపోతుంది. అది క్లియర్ అయిపోయింది, నరికేసిండు. ఇప్పుడు మనం ఎదురుకి వెళ్ళిపోవచ్చు బండి. ఇక మళ్ళీ ఇక్కడ నుండి ఆ ఎదురు కనబడతానే కదా, ఆ గుబురు దాటితే మొత్తం మళ్ళీ ప్లెయినే. ఇక ఆ ప్లెయిన్ మనకు విలేజ్ వచ్చేస్తుంది. ఆ విలేజ్లో మనం డ్రిల్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్లెయిన్ తర్వాత వచ్చే విలేజే మనం సైటు. అక్కడ డ్రిల్లింగ్ చేయాలన్నమాట. చాలా స్కిప్ చేసుకుంటూ వచ్చిన నేను నరికినవి. ఇవి 2 చూపించిన మీకు. ఇంతకుముందు నరికినవి చాలా ఉన్నాయి. ఒక 10 నిమిషాలు అవని, 1/2 గంట అవని, ఒక 20 నిమిషాలు అవని, గంట అవని, 2 గంటలు అవని ఆపుకొని బండి ఆపుకొని కొమ్మలు నరుక్కొని పోతే ఏముండదు. అట్లాంటివి ఈ ఎదుర మడ్గేరికి కానీ బంపర్కి కానీ పట్టుకున్నాయి అనుకోండి, ఊరికి ఎగిరి అవతల పడతాయి అంతే. ఈ ఊరికి సొట్టలు పడిపోతాయి ఇట్లాంటివి. అందుకే నేను 1 గంట లేట్ అయినా సరే అన్నీ కొట్టుకొని నీట్గా చేసుకొని వెళ్తాను. ఇంతకుముందు డ్రైవర్ గాడు తోలిండు. ఆడు లెఫ్ట్ అస్సలు చూసుకునే పని లేదనమాట. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవడే అంతకుముందు. తర్వాత నేను వచ్చిన తర్వాత చెప్పిన ఆయనకి, ఇట్లా తోలితే బండి ఆగం అయిపోతుందిరా, ఒకసారి అన్నీ చూసుకొని చెక్ చేసుకొని. ఇప్పుడు నీ దగ్గర ఉంది గొడ్డలు ఉంది కదా, నరుక్కుని వెళ్ళడానికి ఏముంది ఇబ్బంది అని చెప్పేసిన తర్వాత అట్లా తోలడం ఆపేసిండు. ఇక అన్నీ వాడు కూడా చూసుకుని నరుక్కొని పోతాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ లేడు, వేరే చోటు ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిండు ఈ డ్రైవరు, మా లడ్డుగాడు. వీడిని ఒకరోజు చూపిస్తా, వీడు డ్రైవింగ్ ఎట్లా ఉందన్నది కామెంట్లో తెలియజేయండి నాకు. ఓకే, వీడిని కూడా ఒకరోజు డ్రైవింగ్ నేను చూపిస్తా. అయిపోయింది మనకి, ఈ చెట్లు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ నుండి మొత్తం ప్లెయినే ఉంటుంది. ప్లెయిన్ విలేజ్ రీచ్ అవుతాం అనమాట. ఇక్కడ నుండి 10 కిలోమీటర్లు ఉంటుంది విలేజ్, అంటే దగ్గర పడిపోయినాం. ఈ ప్లెయిన్లో జనవరి వచ్చేసరికి మొత్తం వర్షం నీళ్ళు నిలబడిపోతాయంట. వీళ్ళకి తెలుసు
ఎక్కడ కట్టె పొలాలు పెట్టి చేపలు నాపాలో అక్కడ చేపలు నాపి వీరికి ఏం చేస్తారంటే వలలు పెడతారనమాట. వలలు పెట్టి అక్కడికి వెళ్ళి చేపలను పట్టుకుంటారు. ఆ పట్టుకుని ఇక అవే ఒక సంవత్సరం మొత్తం అవే తింటారు. ఇక ఏమన్నా వెజిటేబుల్స్ గార్డెన్లో పండించుకుంటారు. ఆ పండించుకొని గార్డెన్లో పండించుకున్న వెజిటేబుల్స్ ఈ చేపలను ఎండబెట్టుకొని మామూలుగా ఫ్రెష్ తిన్నన్నాళ్ళు తింటారు. డ్రైవి ఎండబెట్టుకొని ఇప్పుడు ఇట్లాంటి టైంలో వర్షాలు పడే వరకు ఇక తింటారు అనమాట. ఇక అవే తింటారు. ఏముంటాయి కూరగాయలు, మనకు మళ్ళీ కూరగాయలు ఏం తినరు కదా వీళ్ళు. ఇక అట్లా చేసుకొని అట్లా తింటారు అనమాట. ఇట్లాంటి ప్లెయిన్ ఏరియాలో వైట్ శాండ్ ఉంటే ఏం కాదు. అదే బ్లాక్ శాండ్ ఉందనుకోండి, అది మనకి బాగా డేంజర్. బాగా అంటే బాగా డేంజర్. బండి దిగబడిపోతుంది, టైర్లు తిరుగుతాయి, మనకి గ్రిప్ ఇవ్వవు అనమాట. వర్షం నీళ్ళు తగిలితే బాగా మెత్తగా అయిపోతుంది. అట్లాంటిది ఎదురున్నాయి మనకి. అట్లాంటి ఏరియాలోకి వెళ్తున్నాం ఇప్పుడు. ప్రస్తుతానికి ఎట్లా ఉంటుందో అక్కడ అన్నది తెలీదు. ఇప్పుడైతే వర్షం పడి కొంచెం శాండ్ సెటిల్ అయింది. దానివల్ల మనకి కొంచెం బండికి అంత ఇది అనిపిస్తలేదు, అంత వెయిట్ అనిపిస్తలేదు. లేదంటే బండికి వెయిట్ అనిపించేది, మనం ఇంత లోడ్ వేసుకెళ్తున్నాం కాబట్టి. కొంచెం బండి అరుస్తూ ఉండేది. ఇప్పుడు నాకైతే మామూలు మనం వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లానే అనిపిస్తుంది. అంత లోడ్ వేసుకెళ్తున్నట్టు ఏం అనిపించట్లేదు. వచ్చేసినాం, విలేజ్లోకి అయితే వచ్చేసినాం మనం. ఇక ఆ రోజు వచ్చినప్పుడు నేను ఒక చోట గుర్తుండేటట్టు పాయింట్ కర్రపుల్ల గుచ్చిపెట్టినాను. ఆ కర్రపుల్ల చూసుకొని మనం బండి ఆపి అక్కడ ఒకసారి చూసుకుందాం, బండి రివర్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటన్నది చూసుకొని దానికోసం వెతుకుతున్నాను నేను. వచ్చాం కదా, మనకి ఇక్కడ అంతా ఒకలాగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. నేను డ్రైవ్ చేస్తున్నా అనే కానీ నా దృష్టి అంతా కర్రపుల్ల ఎక్కడ గుచ్చానా, రోడ్డు పక్కనే రైట్ సైడ్ గుచ్చా అనమాట. అదే దానికోసమే నేను చూస్తున్నా, డ్రైవ్ చేసుకుంటా. మనకి ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ ఒకేలా అనిపిస్తాయి, వీళ్ళకేమో బాగా గుర్తుంటాయి అన్నమాట. మనకి మన ఏరియాలో ఎట్లా గుర్తుంటాయో చూస్తే ఎలా గుర్తుపట్టేస్తామో అట్లానే వీళ్ళకి బాగా గుర్తుంటాయి. నాకు అదే ఎక్కడ పెట్టా అన్నది నాకు గుర్తు రావట్లేదు. దానికోసం నేను చూస్తున్నా. ఫైనల్గా పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. కొంచెం ఎదరకపోయి రివర్స్ తీసుకుంటే అయిపోతుంది మనకి. మనం పాయింట్ ఎక్కడ బోర్ వేయాలన్నది. ఇప్పుడు రివర్స్ వచ్చేస్తే పాయింట్ని దాటి కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి బ్లాక్స్, సిమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అప్లోడ్ చేయాలి కాబట్టి పాయింట్ దగ్గర అప్లోడ్ చేసామంటే మళ్ళీ మనకి ఇప్పుడు మనం రిగ్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకని నేను పాయింట్ దాటి వెళ్ళిపోతున్నా. మన రివర్స్ వచ్చేటప్పుడు ఒకసారి కట్టె పొలాలు ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. బండి దిగొచ్చి చూసుకుంటే సరిపోతుంది. లేదనుకుని గుడ్లో మెల్లగా వచ్చేసినాం అనుకోండి, వేసేస్తాయి, కాట్రాజులాగా మన టైర్లకు వేస్తాయి అన్నమాట. ఒకసారి రివర్స్ వచ్చే ముందు చూసుకోవాలి. ఇదే కట్టె పొల్ల, దీన్ని దాటి ఎదగపోయినామంటే సిమెంటు, బ్లాక్స్, స్టోన్స్ అన్నీ వాళ్ళు అక్కడ దింపేసుకుంటారు. అక్కడ దింపేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎదరికి వచ్చేసి మళ్ళీ పాయింట్ దగ్గర పెట్టుకుంటే మనం అప్లోడ్ చేసుకుంటా కూడా బాగుంటుంది. అవి డిస్టర్బ్ చేయ మనకి, మన పని మనం చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి షిఫ్టింగ్ అయితేనే ఉంటే మనకి టైం అక్కడే సరిపోతుంది. ఇవన్నీ అప్లోడ్ చేసినాక రేపు మార్నింగ్ ఇప్పుడే మళ్ళీ రిగ్ అన్నీ సెట్ చేసుకొని క్లైమేట్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మనం డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి. నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ గుడ్ బాయ్.